రోజు వచ్చేసి మనం కంప్యూటర్ నెక్కుకైనా మగ్గం నెక్కుకైనా మనం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసి మనం ఎలా కుట్టాలి అనేది ఈ వీడియో అందరూ చక్కగా చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బ్లౌజులు కట్ చేసుకునేటప్పుడు కొంతమంది నెక్కు కూడా కట్ చేసుకోవడం అలవాటు ఉంటుంది. అలా చేసుకోకుండా నెక్కును ఆఫ్ చేయండి. నెక్కు కట్ చేయకుండా ఆఫ్ చేసి డైరెక్ట్గా ఓన్లీ మనం షోల్డర్ కొలుచుకొని ఆర్మ్ హోల్ని తీసేసుకోండి. ఇంకా మీరు నెక్కును ఒక్కదాన్ని వదిలేయండి. మన కటింగ్లో ఏంటి అంటే నెక్కును మనం కట్ చేయలేదు కాబట్టి దీనికి సెట్ అవుతుంది. ఓకేనా? తర్వాతకి మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ జోలికి తొందరగా వెళ్ళొద్దు. ఫ్రంట్ పార్ట్లో జాయింట్లు పడ్డా పర్వాలేదు మనకి, అది మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా కట్ వర్క్ అయినా ఏదైనా. తర్వాతకు వచ్చేసి మనం నెక్కు విడుతును చూసుకొని వాళ్ళకున్న నెక్కుకి మనం ఇక్కడ కాటు పెట్టుకోవాలి. ఈ విడుతుని షోల్డర్ని చెక్ చేసుకొని ఫస్ట్ ఇది కరెక్ట్ పెట్టుకోవాలి. దీన్ని బట్టి ఇది పెట్టకూడదు. మగ్గం వర్క్కైనా కంప్యూటర్ వర్క్ అయినా ఇది ఎంత వెడల్పు ఉన్నా కూడా మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను మీకు. ఓకేనా? తర్వాతకి ఇది కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. నెక్కుని సెంటర్ చూసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కరెక్ట్గా దీని సెంటర్కి ప్లస్ ఇక్కడ కూడా మనం సెంటర్ని ఇలా కనెక్ట్ చేసి ఒక గుండు సూదిని పెట్టేసుకోవాలి కదలకుండా. ఓకేనా? ఒకవేళ గుండు సూది లేకపోయినా నాకంటే అలవాటు ఉంది కాబట్టి నేను పన్నా ప్రకారం కట్ చేసుకుంటాను. మీరు ఏదన్నా సూది లాంటిది పెట్టేసుకోండి కదలకుండా. ఓకేనా? తర్వాతకు వచ్చేసి నెక్కుని ఇలా వేసుకోవాలి. ఫస్ట్ నెక్కును చూసుకునేటప్పుడు మనం ఇక్కడ గుర్తు ఎలా పెట్టామో ఇక్కడ కూడా డీప్ గుర్తు పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఖర్చు గుర్తు, ఇది వచ్చేసి డీప్ గుర్తు. ఇది ఇంపార్టెంట్. అర్థమైందా? తర్వాతకి ఇక్కడున్న మన ఈ యొక్క మార్జింగ్ని దీనికి కలపాలన్నమాట. ఓకేనా? ఇలా కలిపేసి మళ్ళీ దానికి కలిపి గుండు సూది పెట్టుకోవాలి. మీరు ఇక్కడ ఎంత ఉందా అనేది ముఖ్యం కాదు. మనకి ఎక్కువ ఉన్నా వదిలేసుకోవాలి, తక్కువ ఉన్నా కలుపుకోవాలి. అర్థమైందా? ఒకవేళ తక్కువ ఉంటే నెక్కు డీప్ తగ్గిపోతుంది. వాళ్ళని కస్టమర్ని అడిగి మనం పెట్టుకోవాలి. నెక్కు డీపు ఎంతసేపటి కంప్యూటర్ వర్క్ వరకు 1 ఇంచ్ ఎక్కువ పెట్టే చేయించాలి. 1/2 ఇంచ్ 1 ఇంచ్ మగ్గం వరకు కరెక్ట్ మార్జింగ్ ఇచ్చి చేయించాలి. ఓకేనా? దాన్ని తీసేయలేము కాబట్టి ఇది కట్ చేసినా కూడా ఏం కాదు, థ్రెడ్ వర్క్. అయితే మనం ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. మార్జింగ్ ప్రకారం మనం ఈ ఒరిజినల్ అనేది మార్జింగ్ ప్రకారం 1/4 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకుని దాన్ని చేయబెట్టమ్మా. ఇలా 1/4 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని మనం దీన్ని తీసేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ ఉంది చూసుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ వాళ్ళు వేసేవాళ్ళు మనకి ఏం చేస్తారంటే ఫ్రంట్కి బ్యాక్ పార్ట్కి మన కొలతలు ఇచ్చిన ప్రకారం వేస్తారు. ఓకేనా? ఇలా కట్ చేసుకొని చక్కగా కొంచెం దూరమే చేసేసుకోండి. ఇది తీసి పక్కన పెట్టిన తర్వాతకి హ్యాండ్స్ తీసుకోవాలి. ఓకేనా? ఇది హాఫ్ హ్యాండ్స్ అయినా ఫుల్ హ్యాండ్స్ అయినా ఇక్కడ దాకా మనకి మార్జింగ్ ఉంది. దీని ప్రకారం మార్జింగ్ చూసుకొని హ్యాండ్స్ని తీసేసుకోవాలి. తర్వాతకి మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీయాలి. ఇప్పుడు ఏం చేయాలి? హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయరా? వీటి హ్యాండ్స్ తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసి నాకు ఫ్రంట్ పార్ట్ సేమ్ క్రాస్ పెట్టి కట్ చేయాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ వేస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ వేసేటప్పుడు ఇప్పుడు ఇలా చూసుకుంటే మనకి ఏంటంటే కరెక్ట్గా ఉంది. ఇది కొంచెం ఒక పాయింట్ అటు ఇటు అయినా ఏం కాదు, ఇటువైపు ఉన్నా అటువైపు ఉన్నా మనకి ఏం కాదు. ఇప్పుడు మనం పెట్టుకున్న మార్జింగ్ ప్రకారం ఒకవేళ మనకి నెక్ వచ్చేసి ఇక్కడ ఉంది, మన మార్జింగ్ పెట్టింది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎంతైతే ఎక్కువ ఉందో అంత మనం ఇక్కడ డాట్ వేసుకోవాలి. చూడండి, ఇలా డాట్కి మనం గుర్తు అనేది వేసుకోవాలి, అంటే కుట్టు వేసుకోవాలి. విడత ఎక్కువ ఉన్నప్పుడు మనం దీన్ని విడతను తగ్గించడానికి మనం ఏం చేయాలి? బ్లౌజ్లో వేస్తాం కదా, వెనక పార్ట్ ముందు పార్ట్లో డాట్ క్రాస్గా నెక్ దాకా తీసుకెళ్ళొద్దు. ఒక 2-3 ఇంచెస్ పైన లేదంటే ఈ మార్జిన్కి ఒక 1 ఇంచ్ పైనకి క్లోజ్ చేసేయాలి. క్రాస్గా ఒకేసారి దింపొద్దు, లైట్గా దించేసేయాలి. అలా అప్పుడు నెక్ విడత అనేది మనకి తగ్గిపోతుంది. ఒకవేళ నెక్ వెడల్పు తక్కువ ఉంది అప్పుడు ఏం చేయాలి? దీన్ని మనం కట్ చేసుకోవాలి. అర్థమైందా? దీన్ని సేమ్ కట్ చేసుకొని అప్పుడు వెడల్పు చేసుకోవాలి. వెడల్పు తక్కువ కూడా వస్తాయి. తక్కువ వచ్చినప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఎక్కడ దాకా మనం ఇక్కడ దాకా కట్ చేసి దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ విడతకి మనం కలపాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా మనకి, ఇప్పుడు ఇలా ఇది తక్కువ ఉంది అనుకుందాం. ఇలా పట్టుకొని వేలు పెట్టేసి ఇప్పుడు మనం ఇలా తీసి దీని మీద ఇలా పెట్టేసాం. అప్పుడు మనం ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే మనం దీన్ని తగ్గించలేము కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మధ్యలో కట్ చేయాలి. కట్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఈ విడత అనేది వచ్చేస్తుంది. ఇలా నెక్కు తక్కువ ఉంటే ఈ ప్లాన్, ఎక్కువ ఉంటే ఆ ప్లాన్, 2 ప్లాన్లు మనం వాడుకోవాలి. నెక్కుది అర్థమైంది కదా మీ అందరికీ. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు ఇది మనకు సమానంగా ఉంది. సమానంగా ఉన్నప్పుడు దీన్ని మనం ఏం చేయొద్దు, ఎలా ఉందో అలా పెట్టేసి దీన్ని మనం సీదా మీద పెట్టేసి ఇది పట్టుకునేలా. తర్వాతకి ఇది వచ్చేసి మార్జింగ్ మనకి డ్రాయింగ్ పైకి వచ్చేటట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కొలతలు రాసుకుంటాం, ఒక్కొక్కసారి మనం ఏదన్నా ఇలా డ్రాయింగ్ ఉంటుంది, అది మనకు కనబడేటట్టు పెట్టుకోవాలి అంటే పైకి వచ్చేటట్టుగా చూసుకోవాలి మనం. అలా చూసుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఒక సైడ్ గుండు సూది పెట్టుకోండి.
లేదంటే మీరు మార్జిన్ చేయగలుగుతాము అనుకుంటే చేయండి, సరేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా చూడండి, ఇలా చూసుకోవాలి కరెక్ట్గా. ఇలా చూసుకొని ఒక పాదం మందం దూరంలో చూడండి, ఇలా పాదం మందం దూరంలో, ఓకేనా? ఇలా చేసే ఉంది. ఇలా పాదం మందం దూరంలో మనం ఏం చేయాలంటే వీటిని ఇలా కుట్టుకోవాలి. ఇలా ఇలా మనం కుట్టేసుకోవాలి. కొంచెం దూరం ఒక 3 ఇంచెస్ కుట్టేసుకున్న తర్వాత ఈ సెంటర్కి ఇక్కడ మన గీత కనబడుతుంది కదా, ఈ గీత ఈ ఫ్లవర్ మధ్యలో పెట్టుకోవాలి. అర్థమైందా? చూడండి, అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ స్టోన్ దగ్గరికి మనకి రావాలి. ఇక్కడ కూడా గుండు సూది పెట్టుకోండి మీరు వీలైతే, పెట్టుకొని దీన్ని ఇలా అనిచి మనం ఏం చేయాలంటే చూడండి, దీన్ని సరి చేసుకోవాలి. ఇలా చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా ఓకేనా? ఇక్కడికి ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని సరి చేసుకోవాలి. పైకి కావాలా వెడల్పు కావాలా ఇలా సరి చేసుకొని దీన్ని ఇలా అనుకొని మళ్ళీ దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఇది కేవలం మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ నెక్కుని యొక్క కరెక్ట్ పాయింట్లో వేసిన కుట్టు అనమాట. ఇది అయిపోయింది. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆడుతూ పాడుతూ ఇక దీని పక్కన మనం కుట్టేసుకోవాలి. అర్థమైంది? దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఏదైనా ఇలా వచ్చేస్తుంది మీకు, మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా మనం ఇలా తిప్పితే పైకి కనబడుతూనే ఉంటుంది మనం వేసిన షేప్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మగ్గానికైతే 1 సైడ్ పాదం వాడాలి. మీరు రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా మీకు వీలు ఉంటుంది, దీన్ని వాడకూడదు. ఒకవేళ కంప్యూటర్కి మనకి స్టోన్స్ ఉండవు కాబట్టి దీంతో వేయచ్చు, ఓకేనా? ఇలా పెట్టేసుకొని థ్రెడ్ ఎటువైపు ఉందో దీన్ని అటువైపు పెట్టుకోండి. ఇది కూడా ఒకవేళ మీకు వీలుగా తొందరగా కుట్టుపడుతుంది. ఇప్పుడు థ్రెడ్ వాల్ ఉంది కదా, థ్రెడ్కి వెళ్ళి ఇది అన్నట్టుగా మనం చూసుకోవాలి. అర్థమైందా? ఆ థ్రెడ్ లేని వైపుకి ఇది అనుకొని చూసుకోవాలి. ఇలా ఇంకా ఇలా అర్థమైందా? ఇలా చూసుకొని దీని పక్కనే మనం చిన్న కుట్టు పెట్టేసుకొని చూసారా, ఇంక ఇలా చిన్న కుట్టు పెట్టేసుకొని మనకు అడ్డం ఉన్నాయని తీసి పక్కన పెట్టేసి చక్కగా ఇలా పాదాన్ని కాలుతో ఇలా లేపుతూ చిన్నగా, అర్థమైందా? ఇదేంద్రా పోతుందా, కుట్టు ఎడమవుతుందా తక్కువ అవుతుందా, ఇలా దీని పక్కనే మార్జింగ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎక్కడ నేను తిప్పుతున్నాను పాదాన్ని, మనకు ఒత్తిడి ఉన్న దగ్గర, క్లాత్ ఒత్తిడి పడ్డ దగ్గర పాదాన్ని ఒకసారి ఇలా అనాలి. అర్థమైందా? మీరు ఆపుకోనని అంటారో రన్నింగ్లో అనుకుంటారో అది మీ ఇష్టం. అర్థమైందా? ఇలా ఇలా అంటే క్లాత్ యొక్క పట్టు విడిపు వదిలేస్తుంది పాదానికి. వదిలేసుకున్న తర్వాత కొంచెం దూరం కుట్టు వేసుకోండి. ఇలా అర్థమైందా? ఇలా మళ్ళీ దీన్ని ఇలా సేమ్ మళ్ళీ ఇలా మీరు ఏ షేప్ ఇస్తారా ఇక్కడ అక్కడ వేయండి. చిన్న కట్ ఉంటుంది, హాఫ్ కట్ ఉంటుంది, 1 ఇంచ్ కట్ ఉంటుంది, 2 ఇంచెస్ కట్ ఉంటుంది, రౌండ్ ఉంటుంది, డిజైన్ ఉంటుంది. ఈ మార్జింగ్ ప్రకారం మనం తిప్పుకుంటూ రావాలి, ఓకేనా? అది మగ్గమైన కంప్యూటర్ అయినా మూలాల దగ్గర కరెక్ట్గా వేసుకోవాలి. ఇంకా కింద వెడల్పుని మనం ఏం చేయలేము, పైన తగ్గిస్తే చాలు. కింద వెడల్పు ఇక విడితే ఎంత ఉందో అంత పెట్టాల్సిందే, సరేనా? దాన్ని మనం తగ్గించలేము. కరెక్ట్గా ఈ మార్జిన్ ప్రకారం చుట్టూ దీని పక్కనే వేస్తూ ఉండాలి. దీని మీదకి వెక్కినా కూడా మనకి నీట్గా ఉండదు, మరీ బయటికి వేసినా కూడా నీట్గా ఉండదు, చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కుట్టు వేయడం వల్ల చూడండి ఎలా వేసినా కూడా మనకి జరగట్లేదు నెక్కు. అలా మనం ముందు సేఫ్టీ కుట్టు వేసుకోవాలి. రౌండ్కైనా ఏ నెక్కుకైనా కూడా ఇలాగే వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఇప్పుడు నువ్వు ఆడుతూ పాడుతూ ఈ కుట్టు వేసుకోవచ్చురా, నీకు క్లాత్ జరగదు, పర్ఫెక్ట్గా ఉంటుంది అనే బాధ ఉండదు, మనకు టెన్షన్ ఉండదు. ఫస్ట్ డైరెక్ట్గా కుట్టు సీనియర్స్ వేస్తారు. మీరు నేర్చుకునే వాళ్ళకైనా ఎవరికైనా ఇది మంచిది. నేనైతే ఇలాగే వేస్తాను, కొంచెం తేడా కూడా రాదు. మనం పొడవులు వెడల్పులు చెక్ చేసుకుని మనం వేసుకున్నాం కుట్టు, దాని తర్వాత ఇది వేసుకుంటున్నాం. ఎందుకు వస్తుంది తేడా మనకి? అలా వేస్తే మీకు ఏమవుతుందంటే ఒక పక్కకు పోవడమో నెక్కు, ఒక సైడ్కి రావడమో, కిందికి కావడమో, పైకి కావడమో అవుతుంది. ఇలా మనం చక్కగా కుట్టు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే కొంచెం దూరంలో ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం దూరంలో ఒక పాదం మందం దూరంలో చక్కగా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. అర్థమైందా? ఒక్కోసారి ఇలా కట్ చేసేటప్పుడు లైనింగ్ దీని కిందికి రావడం,
ఇది వచ్చేసి దీని కింద పడడం మనకి, ఎందుకంటే మందం ఉంది కదా అర్థం కాదు, చూసుకోవాలి, చెక్ చేసుకుంటూ కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది రౌండే కట్ చేయాలని ఏం లేదు. ఇప్పుడు మనం ఇలా దూరం కట్ చేసిన కదా, ఇప్పుడు కాట్లు పెట్టేయండి, అయిపోతుంది. కొంతమందికి ఇలా కాట్లు పెట్టేసుకోండి. కత్తెర కాటు పెట్టేటప్పుడు ఇప్పుడు నేను సీనియర్ని, నాకు ఎక్కడ కాపాలో తెలుసు, మీరు ఇలా పట్టించి వేయద్దు, దాటిపోతుంది. అర్థమైందా? కొసనే పట్టించుకోండి ఎంతసేపటికి. ఇది కొస తెగట్లేదు కాబట్టి నేను ఇక్కడ దాకా పెడుతున్నాను. అర్థమైందా? కొస తెగేటట్టు ఇలా కుట్టుకునేటప్పుడు మీరు ఏది మన సాన పట్టడానికి వెళ్ళేటప్పుడు కూడా కొస తెగుతుందా లేదా అని ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. వాళ్ళకి చెప్తే మళ్ళీ సాన పట్టిస్తారు మనకు. ఓకేనా? కొస తెగేటట్టు పట్టియండి అంటూ ఇలా మనం కటింగ్ కాట్లు అనేవి పెట్టుకోవాలి. మొత్తం పెట్టాలి అని ఏం లేదు, మనం ఓన్లీ కాట్ ఎక్కడికైతే ఉందో కట్టు అక్కడికి మనం ఈ కాట్ అనేది పెట్టుకోవాలి. చాలా ఓపిక ఉండాలి. మగ్గం వరకు, కంప్యూటర్ వరకు కుట్టేటప్పుడు, మనం డిజైన్ కుట్టేటప్పుడు ఎంత రిస్క్ ఉంటుందో మన మైండ్లో, దీనికి కూడా అంత రిస్క్ ఉంటుంది. నెక్కుల దగ్గరే ఏదైనా మనకి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, సింపుల్గా ఇలా తిప్పేసుకోవాలి. ఈ ఏలు పెట్టి ఇలా అనుకుంటే చక్కగా వచ్చేస్తుంది మనకి ఈజీగా. కొంచెం కూడా మనకి తేడా అనేది రాదు. ఓకేనా? ఇలా అనుకుంటూ చక్కగా ఇలా రివర్స్ తీసేసుకోవాలి. మొత్తం నెక్కు కూడా మధ్య వేలుతో మనం ఈ వేలు పెట్టి మంచిగా చక్కగా ఇలా తీయాలి. ఓకేనా? చక్కగా ఇలా తీసేసుకోండి. ఒకసారి మళ్ళీ ఎక్కడన్నా తెగిందా ఏంటి అని చూసుకోవాలి. ఇలా తీసుకునేటప్పుడు తెగితే మళ్ళీ దీన్ని రివర్స్ తీసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు నాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తెగలేదు. మీకేమవుతుందంటే ఒక్కొక్కసారి కుట్టు దాటిపోతుంది, అది చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా చెక్ చేసుకొని చక్కగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కుట్టు పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇలా తీసాం కదా, దీని మార్జింగ్ ఇలా అనుకుంటూ కుతికిలో మనం కుట్టు అనేది వేయాలి. అంటే దీని పక్కన చూసారా, వర్క్ పక్కన కుట్టు అనేది రావాలి మనకి. ఇలా అనుకుంటూ జాగ్రత్తగా ఇలా వర్క్ పక్కన కుట్టు అనేది వేయాలి. లోపల వేసేదానికన్నా ఇలా వేస్తే ఏమవుతుందంటే గట్టిగా ఉంటుంది. మనం సేమ్ కలర్ థ్రెడ్ వేస్తున్నాం కదా, కనబడుతుందా? ఇటు కనిపించదు, మంచిగా ఉంటుంది. లేదంటే లోన్నే గట్టి కుట్టేసి హైరన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇలా దీని పక్కన కుట్టు వేసుకోవాలి. ఇలా ఇలా ఎడ్జ్కి కుట్టేసుకోండి. ఇలాగే మీరు చక్కగా క్లాసులు నేర్చుకోవాలంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు ఈ యొక్క వీడియో కింద ఫస్ట్ కామెంట్ కింద మా అడ్రస్సు, నెంబరు, పిన్, మనకి ఎక్కడ ఏంటి అని మీకు అనుమానం లేకుండా, ఒకవేళ చదువు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, సూర్యాపేట డిస్టిక్, మన తెలంగాణ సూర్యాపేట డిస్టిక్, కోదాడు పక్కన హుజూర్నగర్. ఇలా మీకు ఈ వీడియో ఎవరికైనా చూపించినా కూడా లొకేషన్ మీరు గూగుల్లో కొట్టినా కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇలా మీరు రావాలి అనుకునే వాళ్ళు హుజూర్నగర్ వచ్చి ఈ స్క్రీన్ ఈ కామెంట్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మా పిల్లలు మీకు డీటెయిల్స్ అనేవి చెప్తారు. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.